అకస్మాత్తుగా ఒక అద్భుతమైన చెట్టు కనిపించింది. ఆకాశాన్ని తాకే అంత చాలా ఎత్తైన చెట్టు. సాధారణ చెట్టులాగా లేదు, చాలా ఎత్తుగా ఉంది. ఆ చెట్టు అగ్రభాగంలో బంగారంలా మెరిసి ఒక భారీ మాయా పండులా వేలాడుతుంది. అది చూసి అన్వేష్ ఆనందంతో, గ్రీవా, అదిగో ఎంత పెద్ద మెరిసే పండు. అన్వేష్ ఆశ్చర్యంతో గ్రీవాని చూసి, గ్రీవా, అదిగో చూడు ఎంత పెద్ద మెరిసే పండు, అది మన కోసమే అన్నట్టుంది అని అన్నాడు. గ్రీవా తన పొడవైన మెడను చాచింది, కానీ పండు అందలేదు. అన్వేష్ ఉత్సాహంగా, అయ్యో గ్రీవా, ఇంకొంచెం మెడను చాపు అన్నాడు. గ్రీవా తన పొడవైన మెడను చాపి పండు అందుకోవడానికి ప్రయత్నించింది, కానీ పండు అందలేదు. అన్వేష్ నవ్వుతూ, అయ్యో గ్రీవా, ఇంకొంచెం మెడను చాపు అన్నాడు. గ్రీవా మరింత తన మెడను చాపి చివరికి ఆ పండును జాగ్రత్తగా కోసింది.